జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఈ టీ10 వాళ్ళు నన్ను గిచ్చుడు ఉరుకుడు గిచ్చుడు ఉరుకుడు ఇదే పనులు ఉంటున్నారు. డిబేట్కి రమ్మంటే ఈ కంపెనీ క్రిస్ట్ ఐడియాలజీ ఉన్న ఒక్క కూడా రాదు. మళ్ళీ నా వీడియోల నుంచి ఒక పాయింట్ చెప్పిన తర్వాత ఆ పాయింట్కి రిలేటెడ్ టైం లైన్ తీసుకొస్తారు. దానికి నేను మళ్ళీ కౌంటర్ చేయడానికి నాకు టైం వేస్ట్ అబ్బా. మీకు కావాలంటే నేను డిబేట్కి రెడీ, డిబేట్కి రండి. అంబేద్కర్ గారు రాసిన అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ మీద అయినా ఓకే, పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా, మనుస్మృతి మనుధర్మశాస్త్రం లేదా సనాతన ధర్మంలో స్త్రీ, ఈ టాపిక్స్ మీద నేను డిబేట్కి రెడీ. మీకు దమ్ముంటే డిబేట్ పెట్టుంది టీ10 CEO గారు. అంతేగాని దమ్ము లేని ఎద్దం ముచ్చట్లు పెట్టుకొని. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నిజాంలు 7 తరాలుగా హైదరాబాద్ సంస్థానాన్ని దౌర్జన్యాలు చేసిండు. ఎప్పటి నుంచి 1724 నుంచి 1948 వరకు. లాస్ట్ నిజాం 7th వాడే వీడు మీర్ ఉస్మాన్ అలీ. సో 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అన్ని అంటే దాని అర్థం ఏంటంటే 1947కి ముందు 1857లో కూడా ఒక పెద్ద యుద్ధం జరిగిందనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్ పేష్వా, తాతియా తోపే వీరందరూ బ్రిటిష్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేసిండు. సో దీన్ని వైట్ వాష్ చేయడానికి బ్రిటిష్ దీన్ని రివోల్ట్ 1857 పేరు మీద లేదా సిపాయి తిరుగుబాటు సంథింగ్ అంటే వీరోచితంగా పోరాడిన దాన్ని వేరేలాగా వక్రీకరించి పెట్టారనమాట. వీర్ సవర్కర్ గారు, మీకు కానీ మొత్తం డీటెయిల్స్ కావాలంటే వీర్ సవర్కర్ గారు రాసిన ఫస్ట్ వార్ ఇండిపెండెన్స్ వార్ ఆఫ్ ఇండియా 1857 అనే బుక్ చదివితే మన పూర్వీకులు బ్రిటిషర్స్ని ఎట్లా తరిమేసిండ్రు అనేది మీకు అందులో ఉంటుంది. వాళ్ళని తరిమేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు అనేది మీకు డౌట్ రావచ్చు. మనకు ధర్మద్రోహులకు తక్కువే ఉండదు. సింధియా రాజు, గ్వాలియర్ రాజు, ఈ నిజాం 5 అఫ్జల్ ఉద్దౌల్ ఇలాంటోడు అనమాట. వీళ్ళంతా ఏం చేసినారంటే బ్రిటిష్ని మీరు మళ్ళీ వాపస్ రండి, మీకు కొంచెం సైన్యం ఇస్తాం, కొన్ని పైసలు ఇస్తాం. ఈ 1857 తర్వాత క్రాంతి వీరులందరూ కలిసి మమ్మల్ని బతకనిస్తలేరు, మేము వీళ్ళ దగ్గర పన్నులు రక్తం పీల్చినట్టు పీల్చుదామంటే మాకు వస్తలేదు అని చెప్పేసి ఈ నిజాము, గ్వాలియర్, సింధియా రాజులు వీళ్ళు మళ్ళీ వాపస్గా కొందరిని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని పిలిస్తే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వాపస్ వచ్చిన తర్వాత భయంకరమైన చట్టాలు పెట్టడం మొదలుపెట్టారు 1857 తర్వాత. సో అట్లా వచ్చి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నాయి అనమాట ఈ బ్రిటిష్ యాజ్ వెల్ యాజ్ నిజాం. అదే టైంలో 1860లో రామ్జీ గోండు ట్రైబల్ ఏరియాలో కూడా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది బాగా ఉధృతంగా జరిగిందనమాట. అక్కడ కూడా వీళ్ళ ల్యాండ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి రామ్జీ గోండు గారిని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆయన సహచరులను పట్టుకొని 1000 మందిని ఒకటే మర్రి చెట్టుకు ఊరేసేసరికి అదే చెట్టుని 1000 ఉరుల మర్రి అంటారు. సో ఇది 1947లా అయింది అని నేను చెప్పలేదు, నిజాంల టైంలో అయింది. అంటే 7 తరాలు నిరంకుశ పాలన చేసిండ్రు ఈ నిజాం బ్యాచ్ మొత్తం. సో మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మాకు ధర్మద్రోహులు దేశద్రోహులు తక్కువ లేరు అని మేము ఆల్రెడీ చెప్పినాం కదా. ఈ దేశ్ముఖ్లు ఎవరు అంటే ఈ దేశ్ముఖ్లంతా నిజాం అపాయింట్ చేసిన ఏజెంట్లు అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రజల దగ్గర ఒక్కొక్క ఊరు వీళ్ళకి ఇచ్చేదనమాట. సో వీళ్ళు ప్రజల దగ్గర భయంకరంగా వీళ్ళు పన్నులు వసూలు చేసి తీసుకుపోయి నిజాంకి ఇచ్చేసి నిజాం బూట్లికస్గా ఉండేటోళ్ళు అనమాట. మరి అలాంటప్పుడు కొందరు దొరలు మంచిగా కూడా ఉన్నారు. ఆ కొందరు మంచిగా ఉన్న దొరలు ఏం చేసేవాళ్ళంటే ప్రజల దగ్గర పన్నులు తీసుకొని నిజాంకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి నిజాం రజాకర్లు వచ్చి ఊర్ల మీద పడి పిల్లల్ని ఆడవాళ్ళని చూడకుండా ఇల్లులు అన్నీ తగలబెట్టి రావణ కష్టం చేసేస్తారు కాబట్టి సో వాళ్ళను రానియకుండా ప్రజల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసేసుకొని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లాంటి దొరలు, మంచి దొరలు, ప్రజల కోసం ఆలోచించే దొరలు కూడా ఉండేవాళ్ళు అనమాట మన దానిలో. సో ఈ కంపెనీ క్రిస్టులు వచ్చేసి మొత్తం అందరు దొరలు దుర్మార్గులు, సో దొరల మీద మేము యుద్ధం చేసినామంటే అంత లేనే లేదు. అప్పుడు దుర్మార్గులైన దొరల మీద ఎవరైతే పోరాడినరో వాళ్ళందరూ ధర్మబద్ధమైన యోధులు, వాళ్ళంతా క్రాంతివీరులందరూ కంపెనీ క్రిస్టులు అయితే సుభాష్ చంద్రబోస్ కూడా సాయుధ పోరాటం కోసం చేయమని పిలిపించారు. సో సుభాష్ చంద్రబోస్ కూడా కమ్యూనిస్టేనా కాదు కదా. ఇంకొకటి, సో ఈ కంపెనీ క్రిస్ట బ్యాచ్కి ఈ టీ10 బ్యాచ్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నన్ను గిచ్చి ఉరుకుడు లాంటి పనులు చేయకుండా డిబేట్ పెట్టుండ్రి. ప్లేస్ మీరు చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే, టైం మీరు చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే. టాపిక్స్ కూడా చెప్పినా కదా. అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గురించి మాట్లాడతా, పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అయినా పర్లేదు, మనుధర్మశాస్త్రం అయినా పర్లేదు, మనుస్మృతి అయినా పర్లేదు, సనాతన ధర్మంలో స్త్రీ అయినా పర్వాలేదు. డిబేట్కి వచ్చే తెలివి ఉంటే రండి. సంధ్యక్క కానీ దేవ్యక్క కానీ అయితే బెటర్.
గంజాయి చందుని మాత్రం నేను డిబేట్ చేయను, ఎందుకంటే నాకు విక్టింగ్ కార్డ్ ప్లే చేసే ఆడవాళ్ళు అంటే పరమాసహ్యం. సో వనజక్కైనా ఓకే, దేవక్కైనా ఓకే, సంధ్యక్కైనా ఓకే. సో ఇక అంచెలు కౌంటర్లు ఇచ్చుడు ఆపేసి డిబేట్ పెట్టే తెలివి ఉంటే నన్ను నా వీడియోస్ వాడుకోండి. లేదు మీకు నా వీడియోస్ వాడితేనే మీకు వ్యూస్ వస్తాయి, దానివల్ల మీకు కొన్ని పైసలు వస్తాయి, మీ బ్రతుకు తెరువు ఉంటుంది అనుకుంటే యాంకర్లకు అట్లా స్క్రిప్ట్లో రాసియండి. ఆ యాంకర్లు ఏదో చదువుతారో వాళ్ళకింత